నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి మాన్వి మధు కశ్యప్. సో ఈమె ట్రాన్స్జెండర్ అనమాట. అండ్ ఈ న్యూస్లో ఎందుకు వచ్చిందంటే బీహార్ రాష్ట్రం నుంచి సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయినటువంటి మొట్టమొదటి ట్రాన్స్జెండర్. అండ్ బీహార్ రాష్ట్రంలో ట్రాన్స్జెండర్లకి ఎక్కువగా ప్రాతిపదికన వాళ్ళకి గుర్తింపు అనేది ఇస్తూ అన్ని జాబ్స్లోకి కూడా, గవర్నమెంట్ జాబ్స్లోకి కూడా వాళ్ళకి గుర్తింపు అనేది ఇస్తున్నారు. అంటే వాళ్ళకి ఎలో అనేది ఇస్తున్నారు అనమాట. అలా ఇస్తుండటం వల్ల ఈమె తన ప్రతిభను కనపరిచి సబ్ ఇన్స్పెక్టర్ పదవికి ఆమె అర్హురాలని సంపాదించింది అనమాట. అంటే ఆ జాబ్కి ఆమె సెలెక్ట్ అయింది. అండ్ ఈమె ఇంపార్టెన్స్ అంటే బీహార్ రాష్ట్రం నుంచి ఫస్ట్ టైం ఒక ట్రాన్స్జెండర్ సబ్ ఇన్స్పెక్టర్గా వచ్చింది అంటే ఆమె పేరు మాన్వి మధు కశ్యప్. అండ్ ఈమె ఎవరైతే ఉన్నారో ఆమె బీహార్ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి ఫస్ట్ ట్రాన్స్జెండర్ అనమాట. అండ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఎన్నిక అయ్యింది ఆమె రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ద్వారా. అండ్ ఆమెతో పాటు ఇంకా ఒక ఇద్దరు కూడా ఈ జాబ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇంకొక ఇద్దరు ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీపీఎస్సీ ఎగ్జామ్స్, అంటే బీహార్ రాష్ట్రంలో జరిగేటువంటి పోలీస్ సబార్డినేట్ సెలక్షన్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటారో వాటిలో పాస్ అయ్యారు. బట్ ఇంతకుముందు ఎప్పుడు మనకి తీసినటువంటి 2011లో తీసినటువంటి లెక్కల ప్రకారం అయితే ఒక్క బీహార్ రాష్ట్రంలోనే ట్రాన్స్జెండర్స్ 40,827 మంది ఉన్నారు. మన దేశం మొత్తం మీద కూడా చాలామంది ఉంటారు. బట్ మనకి ఇంకా సొసైటీ పరంగా ట్రాన్స్జెండర్లకి సరైనటువంటి గౌరవం అనేది లభించట్లేదు. కానీ ట్రాన్స్జెండర్లకు కూడా గౌరవించడము ఇక మీదట మన నెక్స్ట్ జనరేషన్స్కి నేర్పించడం అనేది చాలా మంచి విషయం అనమాట. సో అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో గవర్నమెంట్ జాబ్స్ పరంగా ట్రాన్స్జెండర్లకి మంచి ప్రాముఖ్యత అనేది కల్పించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం. సో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక న్యూస్ ఏంటంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఫస్ట్ బర్డ్ గ్యాలరీ, అంటే పక్షుల గురించి మొత్తం మంచి మంచి ఇమేజెస్ తోటి వాటికి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉంటుందో వాటిని అక్కడ పొందుపరిచారనమాట. ఒక గ్యాలరీ అంటే ఒక ఎగ్జిబిషన్ లాగా, ఫోటో ఎగ్జిబిషన్ లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే పక్షుల్ని కాపాడాలి, అంటే వాటిని ఎవరు హింసించకుండా, వాటిని చంపేయకుండా ఉండాలి, వాటి రక్షణ చర్యలు అనేవి ఉండాలంటే ప్రజల అవగాహన పెరగాలన్నమాట. అందుకోసం ఆ కన్సర్వేషన్ అనేది పక్షుల్ని బెటర్గా సంరక్షించే చర్యల కోసం అందరికి అవగాహన కల్పించాలంటే ఇటువంటి గ్యాలరీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో ఎక్కడ ఇటువంటి గ్యాలరీ అనేది ఏర్పాటు చేయడం జరిగిందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అనమాట. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ ప్రాంతంలో ఈ యొక్క గ్యాలరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఫొటోస్ ఉంటాయి. సో నియర్లీ 710 రకాలైనటువంటి పక్షి జాతులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి ఫొటోస్ అనేవి ఆ పెద్ద గ్యాలరీలో ఉంచడం జరుగుతుంది. అండ్ ఇవేంటంటే ఇవి ఇచ్చారు కదా, ఒక్క ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ఉన్నటువంటివి ఇన్ని ఉంటే మన దేశం మొత్తం మీద చాలా ఉంటాయి. బట్ ఈ ఒక్క రాష్ట్రంలోనే, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నియర్లీ మన దేశం మొత్తం మీద ఉన్నటువంటి రకాల్లో 50% రకాలు అనేవి ఒక్క ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే మనకు కనిపిస్తాయి, పక్షి జాతులు అనేవి. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రం ఎప్పుడైతే 2000 సంవత్సరాలు ఏర్పడిందో అప్పటి నుంచి మనకి మునాల్ అనేటువంటి ఒక పక్షి ఉంది. ఈ యొక్క పక్షి ఏదైతే ఉందో దాన్ని ఆ రాష్ట్రం యొక్క స్టేట్ బర్డ్గా, రాష్ట్ర పక్షిగా గుర్తించడం జరిగింది. అండ్ అంటే వాళ్ళు పక్షిగా మోనాల్ అనేటువంటి పక్షిని ఎన్నుకున్నారనమాట వాళ్ళ రాష్ట్రం యొక్క రాష్ట్ర పక్షిగా. వాళ్ళు ఎప్పుడు పక్షులకి ప్రాముఖ్యత అనేది ఇస్తూ వస్తున్నారు ఉత్తరాఖండ్ రాష్ట్రం వాళ్ళు. అందులో భాగంగానే ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక పక్షులకు సంబంధించినటువంటి ఒక గ్యాలరీని ఏర్పాటు చేసి సంరక్షణ చర్యల భాగంగా ప్రజలకి అవగాహన కలగడం కోసం ఇటువంటిది ఏర్పాటు చేస్తున్నారు. అండ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎవరున్నారు ఇప్పుడు ప్రెజెంట్ అంటే సంజీవ్ చతుర్వేది గారు అనమాట. ఈయన చీఫ్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కన్జర్వేషన్ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు ఇలా కొత్తగా ఆలోచించి చేస్తూ ఉంటారనమాట. అండ్ ఈ మోనాల్ పక్షి ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సో ఇది వచ్చేసి మోనాల్ పక్షి అనమాట, ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క రాష్ట్ర పక్షి. ఇండియా పరంగా ఒక న్యూస్ అనమాట. ఇండియాలో ఇండస్ట్రీ మీట్ అనేది జరిగింది. సో ఆ ఇండస్ట్రీ మీట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే బయోటెక్నాలజీని ఇంకా బెటర్గా మార్చడం. అంటే మన దేశంలో బయోటెక్నాలజీ అనేది ఎప్పుడైతే బెటర్గా మారుతుందో దాన్ని అన్ని రంగాలకి అందుబాటులోకి తీసుకొని రావడం. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీస్ పరంగా
ఎలా బయోటెక్నాలజీని మనం బెటర్గా మార్చుకుంటే మన దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ వృద్ధి చెందుతుంది అండ్ మన దేశం పరంగా మన ఆత్మనిర్భరత అనేది సాధిస్తాం. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క మీటింగ్లో చర్చించడం జరుగుతుంది అనమాట. ఈ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే మన ఇండియాలోనే జరిగింది. అండ్ ఈ యొక్క మీటింగ్ ఇంపార్టెన్స్ ఏంటో కూడా తెలుసుకోవాలి. సినర్జీ ఇన్ సైన్స్ బిల్డ్ త్రూ ఎలిమెంట్స్ ఆఫ్ కొలాబరేషన్ ఫర్ హై క్వాలిటీ డేటా అండ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఎన్సిఆర్ బయోటెక్ క్లస్టర్. అంటే ఇది మొత్తం ఏం లేదు, బయోటెక్నాలజీ పరంగా కొత్తగా వచ్చేటువంటి అంశాలన్నింటినీ కూడా అందరికీ తెలియజేసి ఇండస్ట్రీస్లో మన బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని ఇంకా బెటర్గా తీసుకొని రావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఎవరు ఈ యొక్క మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగిందంటే ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్. ఇది ఒక ఇన్స్టిట్యూట్ అనమాట, THSTI అంటాం ఈ ఇన్స్టిట్యూట్. అండ్ దాంతోపాటు బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ BRSC, వీటన్నిటి యొక్క ఆధ్వర్యంలో అండ్ మన భారతదేశం యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఇవి మూడు కలిసి ఈ యొక్క మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది. అండ్ ఈ యొక్క మీటింగ్ ఇంపార్టెన్స్ ఎందుకోసం ఇటువంటి చేశారంటే మన దేశంలో చదువుకునే పరంగా అయినా ఇండస్ట్రీ పరంగానైనా బయో మ్యానుఫ్యాక్చరింగ్ని బెటర్గా మార్చుకొని రావడం కోసం మనకి దాంతోపాటు మన దేశంలో ఏవైనా సరే మనకి బయో ఇన్నోవేషన్స్ అనేవి మనం బెటర్గా చూస్తున్నాం. అంటే మనకు ఉన్నటువంటి ప్రకృతిని కాపాడుకునే విధంగా మనం ఇక మీదట ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా ఉండే విధంగా ఇన్నోవేషన్స్ చేయాలి. అలా చేయాలంటే బయోటెక్నాలజీ తోటి సహాయంతో మనం ఇక మీదట ఏ వస్తువు తయారు చేసినా మనం ఏ టెక్నాలజీని తయారు చేసినా వాడుకోవాలంటే మనకి బయో ఇన్నోవేషన్ అనే ప్రాసెస్ అనేది మనకి ఇంపార్టెంట్. అంటే మన జీవవరణాన్ని కాపాడుతూ ప్రకృతిని కాపాడుతూ మనం టెక్నాలజీని కూడా వాడుకుంటూ ఇక మీదట జీవనాన్ని సాగించాలంటే బయోటెక్నాలజీని వాడుకుంటూ తయారు చేసేటువంటి ఉత్పత్తుల జోలికి వెళ్ళాలన్నమాట. అలా ఉండడం కోసమే చదువు పరంగా బయోటెక్నాలజీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు ఇండస్ట్రీ వైజ్ కూడా మన బయోటెక్నాలజీని బెటర్గా తీసుకొని రావాలి. అండ్ ఈ యొక్క ఇండస్ట్రీ మీటింగ్ ఏదైతే ఉందో దానిలో వినోద్ కే పాల్ గారు ఈ యొక్క మీటింగ్లో హెడ్గా వ్యవహరించడం జరిగింది. ఈయన ఎవరంటే చీఫ్ అండ్ నీతి ఆయోగ్ ఏదైతే ఉందో దానిలో ఒక మెంబర్ అనమాట. అండ్ ఈ యొక్క మీటింగ్లో ఎటువంటి విషయాల గురించి చర్చించడం జరిగిందంటే చాలా వరకు మన ఇండస్ట్రీస్ పరంగా అయినా అకాడమిక్ పరంగా అయినా బయోటెక్నాలజీని ఉపయోగించుకొని బెటర్ ఫ్యూచర్లో మన జీవావరణాన్ని కాపాడాలంటే ప్రకృతిని కాపాడాలంటే మన దేశానికి ఏ విధంగా హెల్ప్ అవ్వాలో ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఇండస్ట్రీస్ పరంగా వచ్చినటువంటి గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉంటారో పరిశ్రమలు నిర్వహించే వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అభిప్రాయాలను తెలియజేసి మన దేశంలో ఇక మీదట బయోటెక్నాలజీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళకి అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. కోల్ మినిస్ట్రీ వాళ్ళు ఒక 3 అగ్రిమెంట్లు అనేవి సైన్ చేయడం జరిగింది. వేటితో అంటే 3 కోల్ మైన్స్ తోటి, అంటే 3 రకాల బొగ్గు మైన్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి ఒక 3 సంతకాలు అనేవి చేసుకున్నారు. అంటే ఇవి ఒక ఒప్పంద పత్రాలు అనమాట. ఎందుకోసం ఒప్పంద పత్రాలు అంటే అక్కడ ఉన్నటువంటి బొగ్గు గనులు ఏవైతే ఉన్నాయో వాటిని బెటర్గా మార్చడానికి, అంటే వాటిని పునర్వినియోగంలోకి తీసుకొని రావడానికి, వాటిలో కనుక ఏదైనా ఫెసిలిటీ సరిగ్గా లేకపోతే వాటిని బెటర్గా మార్చి మళ్ళీ వినియోగంలోకి తేవడం కోసం కోల్ మైన్స్ ఏవైతే ఉన్నాయో బొగ్గు గనులు ఏవైతే ఉన్నాయో వాటితోటి మన దేశం యొక్క కోల్ మినిస్ట్రీ వాళ్ళు సైన్ చేసుకోవడం జరిగింది. ఎందుకోసమో కూడా చూద్దాం, ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మనకి లొకేషన్ వైజ్ ఇంపార్టెంట్. సో ఈ కోల్ గనులు ఏవైతే ఉన్నాయో బొగ్గు గనులు ఏవైతే ఉన్నాయో అవి ఏ రాష్ట్రంలో వీళ్ళు సెలెక్ట్ చేశారంటే ఒడిశా రాష్ట్రంలో అనమాట. సో ఒడిశా రాష్ట్రంలో మనకి బొగ్గు గనులు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి మచ్కట, కుడానాలి, లుబ్రి ఒకటి, సఖీ గోపాల్ బి కకూర్హి, ఈ 3 కూడా ఒడిశా రాష్ట్రంలోనే ఉన్నాయి. వీటితోటి మన దేశంలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ కోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే అక్కడ ఉన్నటువంటి ఏవైతే బొగ్గు గనులు ఉన్నాయో వాటిని అభివృద్ధిలోకి తీసుకొని రావడానికి అండ్ అభివృద్ధిలోకి వచ్చిన వాటిని ప్రొడక్షన్ అగ్రిమెంట్స్ అనేవి చేసుకోవడం కోసం ఈ యొక్క MOUs ఒప్పందాలు అనేవి చేసుకున్నారనమాట. అండ్ ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు, ఎందుకోసం పాల్గొన్నారంటే ఇందులో బిడ్డర్స్ ఎవరైతే NLC ఇండియా లిమిటెడ్ ఒకటి, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ అండ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒకటి, తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇవి ఎందుకు ఉన్నాయంటే NLC లిమిటెడ్ అయినా, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయినా,
ఇవి బొగ్గును వినియోగించుకునేటువంటివి. అండ్ దాంతోపాటు తమిళనాడు జనరేషన్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా ఇక్కడ వచ్చేటువంటి బొగ్గు గనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా ఆధారపడినటువంటి పరిశ్రమల్ని కలిగి ఉన్నాయన్నమాట. అందువల్లే ఇవన్నీ కూడా కలిసి కొంత మనీ అనేది కేటాయించడం ద్వారా మినిస్ట్రీ ఆఫ్ కోల్ సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు గనులని పునర్నిర్మించడం, మళ్ళీ వినియోగంలోకి తీసుకొని రావడం అండ్ వాటి ఏవైతే కన్స్ట్రక్షన్ వైజ్ అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం అవ్వచ్చు, అక్కడ ఉన్నటువంటి బొగ్గు గనుల్ని మళ్ళీ బెటర్గా మార్చడం అనేది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ ఈ ప్రాజెక్ట్ మొత్తం కోసం ఎంత అమౌంట్ కేటాయించారంటే 4,500 కోట్ల రూపాయలు అనేవి కేటాయించడం జరిగింది. అండ్ ప్రొజెక్షన్ కెపాసిటీ అంటే ఇట్లా కనుక వీటిని మళ్ళీ వినియోగంలోకి బెటర్గా మార్చగలిగితే ఇక్కడ ఎంతవరకు ఉత్పత్తి అవుతుందంటే 30.00 మెగా టన్స్ కెపాసిటీ కలిగినటువంటి బొగ్గు అనేది మళ్ళీ వినియోగంలోకి మనకు వస్తుందన్నమాట. అందుకోసమే వాటిని మళ్ళీ పునర్వినియోగంలోకి తీసుకొని రావాలని, వాటిని బెటర్గా మార్చాలని ట్రై చేస్తున్నారు. అమిత్ షా గారు ప్రధాన మంత్రి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటి వీటి యొక్క ఇంపార్టెన్స్ అంటే కాలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్ల పరంగా మన గవర్నమెంట్ తరపునటువంటి కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ఏర్పాటు చేయడం, లేదా వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాబొరేటరీస్ పరంగా అండ్ ట్రైనింగ్ పరంగా వాళ్ళకి ఏవైతే స్కిల్స్ అవసరమో, అంటే చదువు అనగానే ఓన్లీ బుక్స్ వైజ్ వచ్చేటువంటి ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా వాళ్ళ యొక్క స్కిల్స్ని పెంపొందించుకునే విధంగా వాళ్ళ కాలేజెస్లోనే వాళ్ళకి శిక్షణ కల్పించడమే ఈ ప్రధానమంత్రి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ రాష్ట్రంలో ఇవి స్టార్ట్ చేశారంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అనమాట. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మన యూనియన్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు ప్రధాన మంత్రి కాలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటువంటి పథకాన్ని ఏర్పాటు చేసి కాలేజెస్లో బెటర్గా ఫెసిలిటీస్ అనేవి కల్పించడం జరిగింది. వీటి కోసం ఎంత అమౌంట్ అనేది కేటాయించారంటే 486 కోట్ల రూపాయలు అనమాట. నియర్లీ 55 డిస్టిక్స్లో, జిల్లాల్లో 486 కోట్ల రూపాయలతోటి ఈ వస్తువులన్నీ కల్పించబోతున్నారు. ఎక్కడంటే చదువుకునేటువంటి ఎడ్యుకేషనల్ ఫౌండేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి, సదుపాయాలు అనేవి ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ఇవి ఎందుకోసం అంటే 2047 కల్లా కూడా ఎడ్యుకేషన్ పరంగా ఉన్నటువంటి అన్ని ఫౌండేషన్స్ అన్నిటినీ కూడా బెటర్గా మార్చాలి అని ఇటువంటి పథకాన్ని స్టార్ట్ చేశారనమాట. అండ్ దాంతోపాటు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో కూడా ఇంపార్టెంట్. మనం తీసుకున్నటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని మనం ఖచ్చితంగా అన్ని చోట్ల అమలు చేయాలంటే యువత పరంగా కావాల్సినటువంటి స్కిల్స్ని బెటర్గా మార్చాలి. అంటే వాళ్ళ చదువుకునేటువంటి అకాడమిక్ సిలబస్తో పాటు వాళ్ళకి ఏవైతే జీవితంలో ఉపయోగపడవలసినటువంటి ప్రాక్టికల్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అవసరమో వాటికి సంబంధించినటువంటివి నేర్పిస్తారు. అండ్ దాంతోపాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు ఏదైనా కొత్తగా తయారు చేయాలనుకునే విధంగా ఇన్నోవేటివ్ థింకింగ్ కూడా ఇందులో ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ నేర్చుకోవాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అయినా సదుపాయాలైనా అన్నీ కూడా కాలేజెస్లో బెటర్గా వాళ్ళకి కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.